హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. టేబుల్లో చివరి స్థానంలో ఉంది. టోటల్ 5 మ్యాచ్ల్లో ఒకటే గెలిచింది అండ్ ఇంకా 9 మ్యాచ్లు ఉండగానే ప్లే ఆఫ్ మీద డౌట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కానీ మొత్తానికి ఎన్ని గెలవాలి ప్లే ఆఫ్ వెళ్ళాలంటే అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఏం జరిగింది చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎస్ఆర్ఎస్ టీంలో ఏ ప్లేయర్ యాక్చువల్గా ఉండకూడదు అనుకుంటున్నారు అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ అనగానే మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. ఒక 190, 200 అవలీలా కొట్టేస్తారు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మధ్య హెచ్సిఏతో వివాదం జరిగింది. దాని తర్వాత ఏమో సో ఈ ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అందుకోసమే బౌలింగ్ వికెట్ని తయారు చేశారు. అది స్లో పిచ్ అండ్ స్పిన్కి సహకరించే పిచ్ని అయితే తయారు చేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే దారుణంగా దెబ్బతిన్నారు. గుజరాత్ టైటన్స్ బౌలర్స్ని ఎదుర్కోలేకపోయారు. వాళ్ళంతా ఖతర్నాక్ బౌలింగ్ అయితే వేశారు. సో మొత్తానికి 5 మ్యాచ్లు అయ్యాయి. 9 మ్యాచ్ల్లో ఒక 7 గెలవాలి. 7 గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రజెంట్ ఫామ్లో 7 గెలవడం అంటే చాలా కష్టమని చెప్పొచ్చు, కానీ చెప్పలేం. అండ్ అదేవిధంగా మనం చూస్తే నిన్న ప్యాట్ కమిన్స్ నిర్ణయాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ స్లో పిచ్ స్పిన్కి సహకరించే పిచ్ మీద మనకి రాహుల్ చహార్ నాడు ఇంపాక్ట్ ప్లేయర్గా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు, రాహుల్ చహార్ని సెకండ్ ఇన్నింగ్స్లో దింపుతారని. సడన్గా సిమర్జీత్ సింగ్ని పిలిపించాడు. అప్పటికే సిమర్జీత్ సింగ్ అంటే ఒక ఇరిటేషన్తో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. సో ఆ నిర్ణయాలు కూడా ప్యాట్ కమిన్స్ని అయితే చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఇండియా పిచ్చెస్ మీద ఇండియా కెప్టెన్స్, ఇండియా కోచెస్ ఉంటే బాగుంటుందని కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో వచ్చే సీజన్లో అయితే ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయితే 80% ప్యాట్ కమిన్స్ చాలా వరకు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇండియా ప్లేయర్స్ని వీళ్ళు సరిగ్గా పిక్ చేయలేకపోతున్నారు అండ్ రాహుల్ చహార్ని బెంచ్ మీద కూర్చోబెట్టడం అండ్ సరైన బ్యాటింగ్ ఆర్డర్ ఇదంతా కూడా కలిసి రావట్లేదు. ఇండియా పిచ్చెస్కు తగినట్టుగా అయితే లేదు. అండ్ ఈ సందర్భంగా కావ్య మారన్ కూడా చాలా సీరియస్ అయినట్లు స్టాండ్స్ నుంచి అయితే మనం చూసాం. సో ఓవరాల్గా కమిన్స్ కెప్టెన్సీ మీద అయితే చాలా బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. సో కోచ్ అయినా ఏదైనా లాస్ట్కు నడిచేది కమిన్స్ మాటే. అండ్ పిచ్ మీద కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశాడు కమిన్స్. ఎందుకంటే మన హోమ్ గ్రౌండ్ అంటే మంచి సూపర్ బ్యాటింగ్ వికెట్ చేస్తాం, కానీ హెచ్సిఏతో వివాదం వల్లనో ఏమో హెచ్సిఏ ఈ విధంగా షాక్ ఇచ్చిందా అని కూడా డౌట్ అయితే వస్తుంది. సో మొత్తానికి ఈ కథనాలు అయితే మీడియాలో రావడం జరిగింది. సో మీరు ఎస్ఆర్హెచ్ నుంచి ఏ ప్లేయర్ నెక్స్ట్ మ్యాచ్లో ఉండొద్దు అనుకుంటున్నారు కామెంట్ చేయండి.